వెనకట ఎద్దులేందే వ్యవసాయం లేదు అట్లుంటుండే మరి రైతుకు కుడి భుజం లెక్క అనుకో రాదుండ్రి నాగలి దున్నుతారు మూట కడతారు ఎడ్ల బండ్లు కడతారు ఎడ్ల బండ్ల మీదనే మందు సంచులు తీసుకుపోతారు పండిన పంటను ఇంటికి తీసుకొస్తారు వెనకట ఊర్లో ప్రయాణం చేయాలన్నా ఖర్చురం కట్టేది పెండిళ్ళకు కూడా ఎడ్ల బండ్ల మీదనే పోతుండే ఎద్దులు ఏడాదంతా కష్టపడుతూనే ఉంటాయి రైతుకు ఇంత ఆసరైతున్న ఎద్దులకు ఓ పండుగ చేస్తారు. అబ్బా ఎడ్లను ఏమన్నా ముస్తాబు చేసిండ్రా? ముపురం మీద తీరొక రంగుల బొంతలు గప్పి కొమ్ములకు రంగురంగుల కాగితాలు గులాబీ బుగ్గలు కిరీటాలు పెట్టిండ్రు. గవ్వల దండలేసి మెడల గంటలు కట్టిండ్రు. ఆదిలాబాద్ జిల్లాల పొలాల అమాస పండుగ సంబురం ఇది. ప్రతి ఏడు శ్రావణ మాసంలో ఆఖరి అమాస నాడు చేస్తారు. పొద్దుగాల ఎడ్లకు తానాలు చేపించి ముద్దుగా సింగారిస్తారు. అటెన్క డప్పు సప్పుల నడుమ ఊరేగింపుగా తీసుకుపోయి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తారు. ఇక ఇంటికి దోల్కపోయి ఆరతిచ్చి పాసం పోలేలు నైవేద్యం తినిపించినాక ఎడ్ల కాళ్లకు మొక్కుతారు. అప్పటిదాకా ఇంటోళ్ళు ఉపాసం ఉంటారట. కామారెడ్డి జిల్లాల సుత జోరుగా చేసుకున్నారు పొలాల అమాస పండగ. ఏడాదంతా వ్యవసాయంలా రైతులకు ఆసరాయితాయి కాబట్టి ఏడాదికి ఒక్కనాడు ఇట్లా కోలుసుకుంటారు అన్నట్టు. ఇక ఆసిఫాబాద్ లా బడాగా పండగ చేసిండ్రు పొదుమూక. బిందెల నీళ్లు నింపి గౌరమ్మకు పూజ చేసినాక బతుకమ్మ లెక్కనే చుట్టూ తిరిగి ఆడి పాడతారు. గౌరమ్మను గొలుసుకుంటే మంచి జరుగుతుందని నమ్మిక అన్నట్టు.